ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, మరొక రాత్రి మా అందరి జీవితాలు అనుగ్రహించి విలువైన శ్రేష్టమైన మీ మాటలు మేము మాట్లాడుకున్నటకు మాకు అనుగ్రహించిన ఇంత చక్కని సమయంను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఏ మాటలైతే మా జీవితాలకు అవసరమో, ఏ మాటలైతే మమ్మల్ని స్వర్గానికి చేరుస్తాయో ఆ మాటలను సరైన రీతిలో మేము నేర్చుకుని సరైన రీతిలో మేము ధ్యానించి మా హృదయం అనే పలకపై ముద్రించుకొని తండ్రి మీ కృపకు మరింత ఎక్కువగా మేము పాత్రలో ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది సమయాన్ని కృపగల మీ హస్తములకు అప్పజెప్పుచు మీ నడిపింపును అర్థిస్తూ మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరట వందనాలు. ఫిలెమోను పత్రిక ధ్యానంలో ఉన్నాం. 36వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఫిలెమోను పత్రికలో మనము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. 36వ సెషన్లో ఈరోజు మనం ఏమైతే నేర్చుకోవాలని దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే నడిపిస్తాడో ఆ రీతిగా మనము నడుచుకొని బలపడుటకు సిద్ధపడదాం. అందరూ పత్రిక తెరిచి 25 వచనములు కలిగినటువంటి ఈ పత్రికను మనం ఎలా విభజించుకున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంది. 25 వచనములు కలిగినటువంటి ఈ పత్రికను 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా మనం డివైడ్ చేసుకొని ప్రస్తుతం మనము 2వ ఉపభాగంలో ఉన్నాం. దయచేసి ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ 2వ ఉపభాగమే 12వ వచనం నుండి 14వ వచనం వరకు. దీనికి ఒక చిన్న సబ్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది, మనవి నిమిత్తమై వివరణ, ఇంగ్లీష్లో ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ప్లీ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఒక రికమెండేషన్ లెటర్ అని మనకు తెలుసు. యజమానుడు అయినటువంటి ఫిలెమోను గారిని రిక్వెస్ట్ చేస్తూ పౌలు భక్తుడు ఒనేసిము అనేటువంటి ఒక దాసుని చేర్చుకున్నామని మనవి చేస్తూ ఆ మనవి విషయమై ఒక చక్కని వివరణను కూడా ఈ ఉపభాగంలో ఆయన ఇస్తున్నట్టుగా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం మనము 13వ వచనంలో ఉన్నాం. అందరూ బైబిల్స్ తెరిచి 13వ వచనాన్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంది, 13వ వచనం మనం మాట్లాడుకుంటున్నాం. 36వ సెషన్ ప్రారంభం. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవాలనని ఉంటిని. ఇది 13వ వచనం. కానీ అనే పదం తర్వాత ఉంది, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ 13వ వచనాన్ని ముగించి నేను 14వ వచనంలోకి వెళదామన్న ఆలోచన కలిగి ఉన్నాను. కానీ ఒక అవసరమైనటువంటి మరొక విషయం ఇక్కడ మనం నేర్చుకోవాలి గనుక అది నేర్చుకొని దేవుని చిత్తమైతే రేపు రాత్రి 14వ వచనంలోనికి మనం ప్రవేశిద్దాం. 13వ వచనంలో మరొక సంగతిని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. నిన్న రాత్రి మనం మాట్లాడుచు ఫిలెమోను గారు వచ్చి పౌలు గారికి పరిచారము చేయవలసిన బాధ్యత ఆయనకుంది. ఫిలెమోను గారికి మాత్రమే కాదు, ఒనేసిముకు కూడా ఉంది అని మనం మాట్లాడుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని దేవుడు మనల్ని బలపరచడానికి భూమి మీద ఏ వ్యక్తులనైతే సాధనాలుగాను తన పనివారుగాను దాసులుగా వాడుకుంటాడో అలాంటి వారికి ఎవరైతే వారి చేత బలపడుతూ ఉంటారో భూమి మీద వారు సహాయము చేయవలసిన బాధ్యత వారి మీద ఉంది. వారి యొక్క అవసరతల గురించి ఆలోచించవలసిన అవసరత ఉందని రాత్రి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మరొక సంగతి కూడా నేర్చుకుందాం. ఈరోజు ఈ రాత్రి చక్కగా కొన్ని విషయాలు మనం నేర్చుకొని క్రైస్తవులుగా ఈ సమాజంలో మన కర్తవ్యం గురించి దేవుడు మనకేం తెలియజేస్తున్నాడో ఈ రాత్రి మనం మాట్లాడుకుందాం. కేవలము విశ్వాసులుగా మనకు వాక్యం చెప్పేవారు ఎవరైతే ఉన్నారో, వాక్యములో మన నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాక్యము చేత దేవుని కొరకు మనల్ని కన్నవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి అవసరతల గురించి ఆలోచన చేయవలసిన అవసరత ఉంది అని నేర్చుకున్న మనం క్రైస్తవులుగా బైబిల్ మనకు మరొక బాధ్యత ఇచ్చిందన్న సంగతి
మరొక కర్తవ్యాన్ని మనకు ఇచ్చినది అన్న సంగతి రాత్రి మనం నేర్చుకుందాం. గత 3 నెలలుగా మనందరి పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా సవాలుతో కూడుకున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి, ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి, ఎవరికి ఉన్న ఇబ్బందులు వారికి ఉన్నాయి. ఈ 3 నెలల వాతావరణం, ఈ 3-4 నెలల వాతావరణం కొద్దిసేపు పక్కన పెట్టేయండి. అసలు మనము క్రైస్తవ్యంలోనికి వచ్చి, పేరు కలిగినంత మాత్రాన క్రైస్తవులు కాదు, కానీ మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత క్రైస్తవులుగా ఒక క్రొత్త జన్మనెత్తిన వారం. క్రైస్తవులమైనటువంటి మనం భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా స్వీకరించిన మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసులుగా పరిగణించబడుతున్నాం. విశ్వాసులుగా పరిగణించబడితే విశ్వాసులకు తగ్గ జీవితాలు ఉండాలి. విశ్వాసికి తగిన జీవితం అన్నది ఖచ్చితంగా ఉండాలి. బైబిల్లో విశ్వాసులను విశ్వాసులుగా మాత్రమే కాకుండా విశ్వాసికి తగిన జీవితాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక చక్కని సూచన బైబిల్లో మనకు స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. అలాంటి కొన్ని మాటలు ముందుగా చూసి ఈ రాత్రి మనం ఏదైతే మాట్లాడుకోవాలనో అది మాట్లాడుకునే ప్రయత్నం చాలా చక్కగా చేద్దాం. ముందుగా యోహాను గారు వ్రాసిన 3వ పత్రికకి వెళ్దాం దయచేసి. యోహాను గారు వ్రాసిన 3వ పత్రిక, అందులో కూడా 1వ అధ్యాయం ఉంటుంది. ఒకసారి 5వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 5వ వచనం దయచేసి. రైట్. ప్రియుడా, గాయు అనేటువంటి ఒక విశ్వాసికి పత్రిక రాస్తున్నారు యోహాను గారు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వీలైతే విశ్వాసికి తగినట్టుగా అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. రేపు మనము క్రీస్తు సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన సింహాసనం ఎదుట ఒకవేళ మనకు ఎదురయ్యే ప్రశ్నలలో ఒక ప్రశ్నే, మీరు నా విశ్వాసులుగా భూమి మీద బ్రతికారు కదా, మరి విశ్వాసులకు తగినట్టుగా మీ జీవితాలు ఉండినవా? మీరు బతుకున్నప్పుడు ఉండెనా? మీరు జీవించినప్పుడు విశ్వాసికి తగ్గ జీవితం నీవు కలిగి ఉంటివా అన్న ప్రశ్న రేపు ఎదురైతే దానికి సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. అసలు విశ్వాసికి తగ్గ జీవితం అంటే ఏంటి? మనం గలతీ పత్రిక మాట్లాడుకునేటప్పుడు చాలా సందర్భాలలో ఒక విషయం చెప్పాను. క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు యాకోబు గారు. కానీ క్రియలు లేని విశ్వాసం ఎంత మృతమో విశ్వాసము లేని క్రియలు కూడా అంతే మృతమని గలతీ పత్రిక కానీ లేదంటే రోమపత్రిక కానీ మనం చదివేటప్పుడు పౌలు గారి సువార్త కోణం మనకు కనబడుతుంది. విశ్వాసము, క్రియ, ఈ రెండు ఒకదానితో ఒకటి విడతీయలేని బంధం కలిగినవి. క్రియ ఉంది, విశ్వాసం లేదు, అయితే మృతమే. క్రియ మృతమవుతుంది. విశ్వాసం ఉంది, క్రియ లేదు, అప్పుడు విశ్వాసం మృతమవుతుంది. అందుచేత యాకోబు పత్రిక చదివేటప్పుడు యాకోబు గారు ఏమని చెప్పదలుచుకున్నారో మనకు అర్థం కావాలి. పౌలు గారు పత్రికలు, గలతీ పత్రిక కానీ రోమపత్రిక కానీ ఆయన మాట్లాడేటప్పుడు క్రియల వలన ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడలేడు అని చెప్పినప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటో కూడా మనకు అర్థం కావాలి. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా స్వీకరించరు. స్వీకరించకుండా అంటే విశ్వాసము లేకుండా కేవలము క్రియలు మాత్రమే చేసి స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకుంటే బైబిల్ ప్రకారంగా స్వర్గానికి యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గం కనుక ఆయన యొద్దకు రాకుండా నేను ఏదో చేసి నీతిమంతుడు అవుతానంటే కుదరదు. కనుక విశ్వాసం కంపల్సరీ. విశ్వాసం లేకపోతే మనిషి నీతిమంతుడు అవ్వలేడు. విశ్వాసము లేకపోతే మనిషి నీతిమంతుడు అవ్వలేడు. అయితే ఈరోజు మనందరం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమే, అంటే విశ్వాసులం. అలాంటప్పుడు నేను విశ్వాసినే కానీ విశ్వాసికి తగిన క్రియలు నా జీవితంలో ఉన్నాయా అని మనలను మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫిలెమోను గారితో మాట్లాడుతూ పౌలు గారు, యాక్చువల్గా నువ్వు ఒక మంచి విశ్వాసివి కనుక పరిచర్యలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి, నీవు పరిచారము నిమిత్తము నువ్వు రావాలి యాక్చువల్లీ, కానీ నీకు బదులుగా నీకు ప్రతిగా ఒనేసిమును ఉంచుకొనవాలని నేను ఉంటిని.
అంటే విశ్వాసం మాత్రమే కాదు, ఆయన పరిచర్య చేయవలసినటువంటి అవసరం ఉంది. విశ్వాసం మాత్రమే కాదు, క్రియ కూడా. ఇప్పుడు ఏ క్రియ? నా అవసరతలలో పాలివాడు కావడం. ఒకవైపు పరిచర్యలో పాలివాడు కావాలి, మరొక వైపు ఆయన అవసరతలలో కూడా ఏదో ఒక విధంగా ఆయనకు సహాయకారిగా ఉండవలసిన అవసరత ఒకవైపు ఒనేసిముకుంది, మరొక వైపు ఫిలెమోనుకు కూడా ఉంది. అయితే ఈరోజు ఇంకొంచెం విశాలంగా ఈ విషయాన్ని మనం ఓపెన్ చేస్తే, మనకు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు బైబిల్ క్లియర్గా చెబుతున్న మాటే, దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్న మాటే, మీరు భూమి మీద బ్రతికినంత కాలం స్వార్థప్రియులుగా బ్రతకకూడదు, స్వార్థపరులుగా బ్రతకకూడదు. 24 గంటలు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తూ, 24 గంటలు నీవు నీ కుటుంబం, నేనైతే నేను నా కుటుంబం అని మన గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ, ఇతరుల గురించి ఆలోచన లేకపోతే దేవుడు మన నిమిత్తమై ఎలాంటి బహుమానాలు అయితే ఏర్పాటు చేశాడో, ఎలాంటి బహుమానాలు అయితే మనకి ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నిటినీ కూడా మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మనం అనుకుంటాం, నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తే నేను లాభపడగలను, నా కుటుంబం గురించి మాత్రమే నేను ఆలోచిస్తే నేను సేఫ్గా ఉండగలను అని అనుకుంటుంటాం. కానీ కొన్ని సందర్భాలలో ఎదుటి వారికి సహాయము చేయగలిగే శక్తి మనకున్నా, చెయ్యకుండా బిగపడితే, చెయ్యకుండా మనము క్లోజ్ చేసేస్తే డోర్స్ అన్నవి ఒక పెద్ద బహుమానం పోగొట్టుకోవడమే కాదు, దేవుని దగ్గర నుంచి అసలు దేవునికి ఇష్టలుగా కాని జీవితాలు కలిగి భూమి మీద బ్రతికేది చాలా కొద్ది కాలం. మన గతాన్ని చూస్తే వెనకల ఈ భూమి యొక్క చరిత్ర చాలా పెద్దది. మొట్టమొదటి మానవుడు పుట్టి కొన్ని వేల సంవత్సరాలైంది. మనిషి పుట్టకముందు సృష్టి, దానికెంతో చరిత్ర ఉంది. సృష్టి పుట్టకముందే కోటాను కోట్ల మంది దేవదూతలు, ఆ దేవదూతలకు ముందే దేవుడు. అలా వెనక్కి తిరిగి చూస్తే మన వెనకలున్న చరిత్ర చాలా సుదీర్ఘమైనది. అలాగే మన భవిష్యత్తు కూడా చాలా పెద్దది. గతం చాలా పెద్దది మనం పుట్టకముందు, భవిష్యత్తు కూడా చాలా సుదీర్ఘమైనది మనం పోయిన తర్వాత. ఇంత సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తు, ఇంత సుదీర్ఘమైనటువంటి గతం, ఈ రెండు కాలాల మధ్యలో వర్తమానంలో మనం పుట్టి చాలా చిన్న జీవితాన్ని కలిగి వెళ్ళిపోతాం. ఆ చిన్న జీవితంలో మనము 24 గంటలు బ్రతికినంత కాలం నేను, నాది, నాకు, నాకే, నా కుటుంబమే అన్నట్టుగా స్వార్థపరులుగా బ్రతికితే మనం దేవునికి ఇష్టలు కాని వారుగా పరిగణించబడి దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవానికి అపాత్రులమైపోయే ప్రమాదం ఉంది. అందుచేత ఇక్కడ కేవలం నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా వాక్యం చెప్పేవారికి మాత్రమే సహాయపడాలి అన్న ఉద్దేశం కాదు. కానీ మన కళ్ళ ముందు కనిపించే మన తోటి విశ్వాసులు, మన తోటి మిత్రులు, మన తోటి సహోదరులు, మన తోటి సోదరిమణులు, అలాంటి వారు ఇబ్బందులలో ఉన్న మేలు చేయుట మన చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకపోతే, చేతనై కూడా చేయకపోతే ఖచ్చితంగా దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. అఫ్కోర్స్ మనకు చేత కానప్పుడు మనం చేసేదేం లేదు, మనకే శక్తి లేనప్పుడు మనం చేయగలిగిందేం లేదు. కానీ చెయ్యగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ముందుకెళ్లాల్సిందే. ఇది కేవలం సలహా కాదు, బైబిల్లో దేవుడిచ్చినది సూచన కూడా కాదు, కానీ ఇది ఒక ఆజ్ఞగా దేవుడిచ్చాడు. కొద్దిసేపు ఓపికగా పాత నిబంధన నుండి కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ క్రొత్త నిబంధనకు వద్దాం. రైట్, ఒకసారి ద్వితీయోపదేశకాండం తీద్దామా? ద్వితీయోపదేశకాండం. ఫిలెమోను గారికి పత్రిక వ్రాస్తూ ఆయన ఫిలెమోను గారి యొక్క కర్తవ్యం గురించి మాట్లాడుతున్నాడు 13వ వచనంలో. అది కేవలము ఒక ఫిలెమోన్ అనేటువంటి విశ్వాసి యొక్క కర్తవ్యమే కాదు, విశ్వాసి యొక్క కర్తవ్యం గురించి మాట్లాడితే ఆ 13వ వచనంలో పర్టికులర్గా ఆయన సహాయం గురించి మాట్లాడుతున్నాడు, పరిచారం గురించి మాట్లాడుతున్నాడు. అలాగనే ఈరోజు మనందరం కూడా ఫిలెమోను లాంటి విశ్వాసులమైనప్పుడు మనకు కూడా హెల్పింగ్ అనేటువంటి ఒక డ్యూటీ దేవుడు చాలా క్లియర్గా ఇచ్చినట్టుగా ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వరకు కొన్ని మంచి సంగతులు మనము గమనించి మన హృదయం అనే పలకపై వ్రాసుకుందాం, సిద్ధపడదాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం తీద్దాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం ఒకసారి 11వ వచనము చూద్దామా? 11వ వచనం. బీదలు దేశములో ఉండక మానరు. ఖచ్చితంగా బీదలు ఉంటారు. బీదలు లేని దేశం ఉండదు, బీదలు లేని సమాజం ఉండదు. ఎందుకు పేదరికం వచ్చిందంటే దేవుడే బీదలనేం పుట్టించలేదండోయ్. మనుషులు స్వార్థప్రియులై బలవంతులు బలహీనులను తొక్కేస్తూ ఈ రాజకీయ రంగం అనేది కూడా
నాయక పరిపాలన, పాలకుల పరిపాలన ఎప్పుడైతే భూమి మీద పుట్టిందో నిమ్రోదు నుంచి, అప్పటి నుంచే బలవంతుల మోచేతి నీరు తాగే పరిస్థితి బలహీనులకు ఏర్పడింది. అణచివేతకు గురయ్యేటువంటి భయంకరమైన పరిస్థితి. నిజానికి దేవుడు నా మాటలు వింటే మీలో బీదలు ఉండరు, కానీ నా మాటలు మీరు వినరు కనుక సమాజంలో ఖచ్చితంగా పేదరికం అనేది ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. 11వ వచనం, బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నానన్నాడు. చూడండి, కుదిరితే హెల్ప్ చేయవా ప్లీజ్ కాదు, కుదిరితే సహాయం చేయవా ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్ అని కాదు దేవుడు చెప్పింది. ఇట్ ఈస్ మై ఆర్డర్, ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఇది ఒక ఆజ్ఞ. అంటే భూమి మీద దేవుని పిల్లలు ఎదుటివారికి సహాయము చేయగలిగే శక్తి ఉన్నప్పుడు, ఆ ఎదుటివారు సహాయము పొందవలసిన అవసరత, ఆ అర్హత వాళ్ళకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము చెయ్యి చాపాలే కానీ చెయ్యి బిగబట్టకూడదు. ఇది దేవుడు చాలా క్లియర్గా చెప్పిన మాట, చాలా క్లియర్గా చెప్పిన మాట. అలాంటి మాటలు ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే మరి ఇలాంటి విషయాల్లో నేను ఫెయిల్ అవుతున్నానేమో అనేటువంటి క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది. అంత త్వరపడి మనం కంక్లూజన్కి రాకుండా ఇంకా కొన్ని సంగతులు జాగ్రత్తగా నేర్చుకుందాం. సామెతల గ్రంథం, దయచేసి సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనము చూద్దామా. 27వ వచనం, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. అంటే ఖచ్చితంగా పేదల పక్షపాతిగా దేవుడు భూమి మీద కనబడుతున్నాడు. ఈరోజు మన పేదరికానికి మనలో కూడా పేదలు ఉంటారు, మన సంఘాలలో పేదలు ఉంటారు. నీ సహోదరులు అన్నాడు ద్వితీయోపదేశకాండంలో. సమాజంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మన సంఘంలో ఉన్న వాళ్ళు కూడా, సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బయట సమాజంలో ఉన్న వాళ్ళు కూడా. మనం ఎవరికైతే సహాయము చేయవలసిన అవసరత ఉంది అని అనుకున్నప్పుడు వెంటనే విశ్వాసికి తగ్గ జీవితం అంటే ఏంటో బైబిల్ నేర్పిస్తుండగా మన కర్తవ్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మన కర్తవ్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. స్వార్థప్రియులుగా, స్వార్థపరులుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపొద్దున భూమి మీద ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాం. భూమి మీద ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒకరికి సహాయము చేయలేని మనస్తత్వం, ఒకరికి ఇవ్వలేని మనస్తత్వం ఉన్నా కూడా. ఇక్కడ నేను మాట్లాడేది కేవలం డబ్బుల గురించి మాత్రమే కాదండోయ్. మీరు డబ్బుల గురించి మాత్రమే మీరు ఆలోచన చేయకండి. కొన్ని సందర్భాలలో దేవుడు మనకు ఇతరత్ర వేరే అవకాశాలు ఇస్తాడు ఎదుటివారికి సహాయం చేయడానికి. కొన్ని సందర్భాలలో ఎదుటివారికి పని చేసి సహాయపడవచ్చు. మనీ ఇచ్చే కాదు, పని చేసి కూడా సహాయపడవచ్చు. కానీ దానికి కూడా మనసు ఉండదు కొంతమందికి. పని ద్వారా మీరు సహాయపడవచ్చు. కొన్ని సందర్భాలలో దేవుడు మీకు కొన్ని చోట్ల ఒక అధికారం అనేది ఇచ్చి ఉంటాడు. ఆ అధికారం ద్వారా కూడా మీరు 10 మందికి సహాయం చేయొచ్చు. అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని దోపిడీ వ్యవస్థలో మనము కూడా పాలిభాగస్తులై మనము స్వార్థప్రియులుగా దేవుని ఎదుట మనము దోషులుగా కనబడడం కంటే, దేవుడు ఒక పొజిషన్లో మనల్ని పెట్టి ఉంటే, క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఒక స్థానంలో పెట్టి ఉంటే, దానిని మన స్వార్థం కోసం మనం వాడుకోకుండా 10 మందికి సహాయపడడానికి ఆ స్థానాన్ని, ఆ హోదాన్ని, ఆ పదవిని, ఆ అధికారాన్ని మనం వినియోగించుకుంటే దేవుడు ఖచ్చితంగా దాని విషయమే ఆనందించి తగిన బహుమానం ఇస్తాడు అని మర్చిపోకూడదు. మరికొన్ని వచనాలు చాలా ఉన్నాయి, వచనాలు ఈరోజు కొన్ని చూద్దాం కూడా. అదే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం, దయచేసి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దామా. 25వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. జాగ్రత్తగా చూద్దాం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. ఎంత అద్భుతమైన మాట ఇది, ఎంత అద్భుతమైన మాట ఇది. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడు. మనం మేలు చేస్తే ఎప్పటికీ అది వ్యర్థముగా ఉండదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా దాని ఫలితం మనం అనుభవించి తీరుతాం. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, మన కళ్ళ ముందే కొంతమంది కనపడుతుంటారు చూడండి. ఒక మంచి పేరున్నటువంటి పెద్ద మనిషి, ఎందరికో సహాయం చేసినటువంటి పెద్ద మనిషి.
కాలం చెల్లించాడు. ఆయన కాలం చెల్లించాడు, ఆయన సతీమణి కాలం చెల్లించింది, ఆయన పిల్లలు ఉన్నారు. ఈరోజు ఆ పిల్లలు చాలా దీన స్థితిలో ఉన్నారు. ఆ దీన స్థితిలో ఉన్నటువంటి పిల్లల్ని చూసినప్పుడు ఆ పెద్ద మనిషి చేత సహాయము పొందిన వారు ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కూడా ఏమనుకుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. అసలు ఆయన కడుపున పుట్టిన పిల్లలకి మనం సహాయం చేయడం మన ధర్మం అంతే, మన భాగ్యం అంతే అని ముందుకు రారు, వాలంటరీగా ముందుకు రారు. చనిపోయిన ఆ తండ్రి గారిని బట్టి ఆయన కడుపున పుట్టిన పిల్లలకు సహాయం చేస్తుంటుంది సమాజం. ఆయన కడుపున పుట్టిన పిల్లలకు సహాయం చేస్తుంటుంది. అలా మన సమాజంలో మనకు తెలిసిన వారు ఎందరో ఉంటారు. అలాంటి వారిని మనం గమనిస్తే వారి యొక్క మంచి పనులు, వారు సంపాదించుకున్నటువంటి ఆ మంచి పని వారు లేకపోయినా వారి తదనంతరం ఉన్నటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానంపై వారు చేసిన మంచి యొక్క ప్రభావం అలానే ఉండిపోతుంది. చూడండి, ఎంత కాదనుకున్నా మనకు ఒకసారి గుర్తొస్తుంటుంది. పెద్ద ఆయన కుమారుడు, మరి పెద్ద మనిషి కుమారుడు, ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన బిడ్డ. ఆ దయ, ఆ జాలి, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఎంత కాదనుకున్నా కూడా తన్నుకుంటూ వస్తుంటుంది మనము భూమి మీద చేసే మంచి పనులను బట్టి. కానీ ఖచ్చితంగా బైబిల్ చెప్పిన మాట, నువ్వు విశ్వాసిగా మాత్రమే ఉండి నాకు విశ్వాసం ఉంటే కుదరదు. విశ్వాసానికి ఖచ్చితంగా విశ్వాసికి తగిన క్రియలు యాడ్ అయి తీరాలి, ఖచ్చితంగా జతపరచబడాలి. లేదంటే ఖచ్చితంగా దేవుడు దీన్ని తీసుకొని రేపొద్దున మనకు పరలోకం ఇవ్వడమా ఇవ్వకపోవడమా. ఇందాక నేను చెప్పానుగా, కేవలం డబ్బులు సహాయం అనగానే మీరు డబ్బులే అని అనుకోకండి. ఏదో ఒక రీతికి మనం సహాయపడవచ్చు. చెప్పాలంటే ప్రతి మనిషిని దేవుడు అంతో ఇంతో ఎదుటివారికి సహాయము చేసే అవకాశం జీవితంలో ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని మనం వినియోగించుకోవాలి. ఒక కోడి పిల్లను ఏదో నీళ్ళలో పడిపోతే ఒక కోతి పిల్ల వచ్చి ఆ కోడి పిల్లను రక్షించడానికి విశ్వప్రయత్నం చేస్తుంటే దాన్ని వీడియో తీసి ఆ మధ్యకాలంలో దాన్ని అనేక చోట్ల అది స్ప్రెడ్ చేశారు. ఒక కోడి పిల్లకు సహాయం చేయడానికి కోతి పిల్లకు మనసు వచ్చి పరిగెత్తుకుంటే ఎలాగైనా సహాయం చేయాలి. జంతువులు తోటి జంతువులకి లేదా పక్షులకి, తమ జాతి జంతువులు కాకపోయినా, తమ జాతి జీవులు కాకపోయినా సహాయం చేయడానికి ముందుకు వస్తుంటే కొన్ని సందర్భాలలో అలాంటివి ముందుంచి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈరోజు నేరుగా గ్రంథాన్ని ముందు పెట్టి ఆయన మాట్లాడుతున్న విషయాన్ని మనం పరిగణించాలి. తన మాటల ద్వారా మనతో మాట్లాడుచు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. ఇవన్నీ మనం చేయగలుగుతున్నామా లేదా? రేపొద్దున ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి, పుట్టిన తర్వాత మనం పోయేలోపు కొందరికైనా ఏదో ఒక రీతిగా సహాయం చేసే అవకాశం ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకోకపోతే అప్పుడు మనకు సంబంధించిన పుస్తకాన్ని తెరిచి మనకు సంబంధించిన తీర్పు రాసేస్తాడు దేవుడు. నేను పేదవాడిని, నేనేం సహాయం చేయగలను అని అనుకోవడానికి వీల్లేదు. కొంతమంది భక్తులను చేరదీసి విడిదేర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చిన పేదలు మనకు బైబిల్లో కనబడతారు. మనకు బాగా తెలుసు. ఒక పేద విధవరాలు ఒక గొప్ప భక్తునికి తన ఇంటిలో చోటునిచ్చి ఆ భక్తుడిని చూసుకుంది అని అంటే, ఆ పేద విధవరాలి జీవితంలో కూడా దేవుడిచ్చిన అవకాశం, నువ్వు ఒకరికి సహాయపడేటువంటి అవకాశం ఉందమ్మా, నువ్వు చెయ్యని. ఆమె దానిని సద్వినియోగపరుచుకుంది. అదే నేను అనేది, మనమున్న ఏ స్థితి అయినా కూడా దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ఛాన్స్ ఇస్తాడు, ఆ యొక్క ఆపర్చునిటీ మనకి ఇస్తాడు. దాన్ని వినియోగించుకోవడమా వినియోగించుకోకపోవడం అనేది మన చేతిలో ఉంటుంది. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఒకసారి 17వ వచనం చూద్దామా. 17, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో వాళ్ళు తిరిగి మనకు సహాయపడకపోవచ్చు. మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో వారు మనకు తిరిగి సహాయపడకపోవచ్చు, వారికి ఆ స్థితి ఉండకపోవచ్చు. కానీ వారికి మనం చేసిన సహాయం దేవుడు తనకు చేసినట్టుగా ఫీల్ అయ్యి, తన లెక్కల్లోనికి దాన్ని తీసుకొని తనకే అప్పించినట్టుగా దేవుడు ఫీల్ అయ్యి
ఖచ్చితంగా దానికి ప్రత్యుపకారం చేస్తాడంటే ఎంత చక్కని దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నువ్వు ఏ పేదవాడికైతే నువ్వు సహాయం చేసావో ఆ పేదవాడి తరపున నేను నిలబడి నువ్వు చేసిన దానిని ఉంచుకోకుండా తిరిగి నేను చెల్లిస్తానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప వాగ్దానం. అంటే దేవుడికి తన పిల్లలు సహాయపడగలిగే గుణము కలిగిన వారుగా ఉండాలి అనేది దేవుని కాన్సెప్ట్. స్వార్థపరులుగా ఉండిపోవాలనేటువంటిది కాదు దేవుని కాన్సెప్ట్. మనం అనుకుంటుండొచ్చు కొన్ని సందర్భాలలో అందరి గురించి నేను ఆలోచిస్తే నష్టపోతానని. కరెక్టే, అవివేకంగా మనం ఆలోచిస్తే ఖచ్చితంగా నష్టపోతాం. ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా నేను వెదజల్లేసి ఎలా పడితే అలా నేను బతికేస్తాను ప్లానింగ్ లేకుండా అంటే ఖచ్చితంగా నష్టపోతాం. ఎదుటివారికి మనం సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతే మన నష్టాల్లోనికి జారిపోతాం కదా అని మీరు అనుకోవచ్చు. ప్లాన్ లేకుండా చేయమని చెప్పట్లేదు. కానీ మన క్రైస్తవ విశ్వాస జీవితంలో సహాయము చేయడం ఎదుటివారికి అన్నది కూడా ఒక భాగమై ఉండాలి. లేకపోతే అది విశ్వాసులకు తగిన జీవితం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. క్రొత్త నిబంధన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి బోధలతో స్టార్ట్ అవుతుంది. మనకు బాగా తెలుసు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వాక్యం చెబుతుంటే, హెచ్చరికలు జారీ చేస్తుంటే, బుద్ధి చెబుతుంటే, రాబో ఉగ్రత గురించి వారికి వార్నింగ్లు ఇస్తుంటే, చివరికి సామాన్యులైనటువంటి జనులు కూడా భయపడిపోయి, అయ్యా మేమేం చేయాలో మాకు చెప్పవా అని అడిగితే యోహాను గారు వారికి ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం ఒకసారి 10-11 వచనములు చూద్దాం. 10-11 యోహాను గారు చెప్పిన మాటలు విన్న తర్వాత 9వ వచనంలో ఆయన హెచ్చరికలు చూద్దాం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు అలాగైతే మేమేమి చెయ్యవలెనని అతను అడుగగా ఏం చేయాలని అడిగితే అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలెను, ఆహారము గలవాడు అలాగే చెయ్యవలెనని వారితో చెప్పాను. వస్త్రాలు లేని వారికి మీ దగ్గర ఎక్స్ట్రా జతలు ఉంటే వారికి పంచిపెట్టండి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి. మనకి ఏమీ లేకపోయినా తినడానికైతే తిండి ఉందిగా, అది కూడా లేని స్థితిలో చాలామంది అలమటించిపోతుంటే వారికి మీ చేత్తో ఆహారం పంచిపెడుతుంటే నేను చూడాలనుకుంటున్నాడు దేవుడు. సహాయపడగలిగే మనసు లేని వారికి ఇవ్వడం అంటే, యోహాను గారు మాట్లాడుచున్నప్పుడు తన కళ్ళ ఎదుటిన్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో ఆ జనులలో సుంకరులు ఉన్నారు, ఆ జనులలో సైనికులు ఉన్నారు, తర్వాత పరిసయ్యులు వస్తారు, సద్దూకయ్యులు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. కానీ వాళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఉన్నారు. కానీ సామాన్యులే ప్రశ్నిస్తున్నారు, మేము ఏం చేయాలని అడిగితే యోహాను గారు చెబుతున్న మాట, సహాయం చేయండి. హెల్ప్ అదర్స్. పక్కవారికి సహాయం చేయండి, ఉన్నంతలో సహాయం చేయండి. మీరు శ్రమల్లోనికి కష్టాల్లోనికి కూరుకుపోయి మీరు మునిగిపోతూ వాళ్ళకి సహాయం చేయమని చెప్పట్లేదు. కానీ ఉన్నంతలో సహాయము చేసే ఒక మంచి మనసు. కొన్ని సందర్భాలలో మన ఇళ్ళల్లో, మన కుటుంబాల్లోనే చిన్న పిల్లలు వారి చిన్న మనసుతో మనకేదో సహాయం చేయడానికి వస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అప్పుడప్పుడు ₹1, ₹2 అట్లా చిల్లర ఇస్తుంటారు పిల్లలకి. కొన్ని కుటుంబాల్లో పిల్లలకు చిన్న కిడ్డీ బ్యాంక్ అంటారు కదా, కిడ్డీ బ్యాంకు, పిగ్గీ బ్యాంకు అలాంటివి చిన్న ఉంటాయి, ఉండి లాంటివి. వారు ఆ చిల్లర పైసలు సేవ్ చేసుకునే పరిస్థితి. ఒక 6 నెలలు కష్టపడితే ఒక ₹60 వచ్చి ఉంటుంది. ఒక 6 నెలలు వాళ్ళు కష్టపడి ఒక ₹100 పెట్టుకొని ఉంటారు. అందులో చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నా. కొన్ని సందర్భాలలో మీరేదో కష్టాల్లో ఉన్నారు అన్నట్టుగా వాళ్ళ చిన్న మనసుకు ఏదో అర్థమవుతుంటుంది. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే, లేకపోతే టెన్షన్ పడుతుంటే, కొంతమంది పిల్లలు మీరు గమనించారో లేదో, వాళ్ళ ఉండి తీసుకొని వచ్చి ఆ కిడ్డీ బ్యాంకు, పిగ్గీ బ్యాంకు తీసుకొని వచ్చి, డాడీ నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్నావు వాడుకో అని చెప్తుంటారు. సీరియస్గా ఇందులో ఉన్నావు వాడుకో. తిప్పి కొడితే ₹100 ఉండదు లోపల. కానీ ఆ బిడ్డకున్న మంచి మనసు చూసి ఆ కాసేపు వారి ఇబ్బందులు, వారి కష్టాలు కనీసం ఒక 10 నిమిషాలైనా మర్చిపోయి ఆ బిడ్డతో ఆడుకోవడం ప్రారంభిస్తాడు తండ్రి లేకపోతే తల్లి. మరికొన్ని సందర్భాలలో ఎవరికో పాపం బాగలేదు,
మన పిల్లలే చూస్తారు. ఒక బామ్మగారు రోడ్డు మీద పడిపోయారు, ఒక బామ్మగారు ఒక భిక్షాటన చేసుకుంటూ ఉంటే చూడలేక మన పిల్లలే మన దగ్గరకు వచ్చి, నా దగ్గర పైసలు ఉన్నాయి కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను తీసుకొని ఆ బామ్మగారికి ఇస్తాను. అనగానే మనకు తెలియకుండానే మనం ఆ పిల్లల గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతాం. చూడండి, వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఆ చిన్న బిడ్డకున్న మంచి మనసు కొన్ని సందర్భాల్లో పెద్దలకి ఆ చెంపపెట్టులాగా అనిపిస్తుంటుంది, నాకు రాలేదే ఆలోచన అని. నిజమే, మన కడుపున పుట్టిన పిల్లలు ఎదుటివారికి ఏదో ఒక రీతిగా సహాయపడాలనేటువంటి గుణాన్ని చూసినప్పుడు మనం ఎలాగైతే ప్రౌడ్గా ఫీల్ అవుతామో, దేవుడు కూడా తన పిల్లలైనటువంటి మనమందరం ఎదుటివారికి సహాయపడగలిగేటువంటి గుణం ఎప్పుడైతే మనం కనుపరుస్తామో సహజ సిద్ధంగా జీవితంలో, అది చూసి దేవుడు ఉప్పొంగిపోతాడు, నా గుణాలే ఉన్నాయి నా బిడ్డకని. ఎందుకనగా దేవుడు ఎప్పుడు కూడా మేలు చేయవాడు, దేవుడు ఎప్పుడు కూడా సహాయపడేవాడు. ఆయన ఉపకారి, సహకారి, సహాయకారి కూడా. అపవాది అపకారి, కానీ దేవుడు ఉపకారి. ఉపకారి కడుపున పుట్టిన పిల్లలకి ఉపకార బుద్ధులే రావాలా, కానీ అపకార బుద్ధులు రాకూడదు. యోహాను గారు చెబుతున్న మాట చూశారు కదా జనాలకి. మేమేం చేయాలయ్యా అని అడిగితే, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి, ఆహారము లేని వారికి ఆహారం ఇవ్వండి. సహాయపడడం అనేటువంటి దాంట్లో ప్రేమ కనపడుతుంది. ఎదుటివారిని ప్రేమించడం అనేది మీరు నేర్చుకోవాలి అని చెబుతున్నాడు. ఇంకొన్ని మాటలు చూద్దామా జాగ్రత్తగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట చూద్దాం జాగ్రత్తగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి 16వ వచనం చూద్దాం. 16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే సమాజంలో మనలను బట్టి దేవునిని మహిమపరిచే అవకాశం ఉంది. క్రైస్తవేతరులు సహితం మనలను బట్టి దేవుని మహిమపరిచే దాఖలాలు ఉంటాయంటే ఉంటాయి ఖచ్చితంగా. కొన్ని సందర్భాలలో కులం, మతం, ప్రాంతం అన్నటువంటి అన్న లెక్కలే వేసుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ మనం సహాయపడవలసినటువంటి స్థితిని కల్పిస్తుంటాయి. అలాంటప్పుడు ముందుకొచ్చి మనం సహాయపడగలిగే స్థితి ఉంటే మనకు, ఆ స్థితిని మనం వినియోగించుకొని, ఇందాక నేను చెప్పినట్టుగా కేవలము డబ్బే అని కాదు, ఆ స్థితిలో మనం ఎలా సహాయపడగలమో అలా సహాయపడాలి. కొన్ని సందర్భాలలో మాట కూడా మనిషిని బతికిస్తుంది. మనం డబ్బే ఇవ్వలేని పరిస్థితి, కానీ ఆ టైంలో వారికి అవసరమైంది డబ్బు కాదు, ఆదరణ, మాట సహాయం కావాలి, ఆదరించే మాటలు కావాలి, ధైర్యపరిచే మాటలు కావాలి, ప్రోత్సహించే మాటలు కావాలి. అవి లేక చాలామంది ఈరోజు ఎంతోమంది సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎందుకు కారణం అంటే వారిని ఆదరించేవారు దగ్గరలో ఎవరు లేకపోవడం, టైంకి వారికి మాట సహాయం చేసేవారు, ప్రోత్సహించేవారు, ధైర్యపరిచేవారు ఎవరు లేకపోవడం. మనము మాట్లాడే మాటలు కూడా కొన్ని సందర్భాలలో ఎదుటివారికి ఊపిరిపోస్తాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎవడు ఎలా పోతే నాకేంటి, ఎవడు ఎలా మునిగిపోతే నాకేంటి, ఎవడు ఎలా నాశనం అయిపోతే నాకేంటి, నేను బాగున్నానుగా, నా కుటుంబం బాగుందిగా. ఇదే స్వార్థం. ఒక ఇంట్లో ఒక నీతికథ విందాం. ఒక ఇంటిలో ఒక ఎలుకుంది, ఒక కోడి ఉంది, ఒక గొర్రెపిల్ల ఉంది, ఒక ఆవు ఉంది. ఈ 4 జీవులు కూడా ఒక కుటుంబంలో ఉండగా, ఆ కుటుంబ యజమాని లేదా ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎలుకను పట్టుకోవడం కోసం ఒక ర్యాట్ ట్రాప్ని తెచ్చి పెట్టారు. ర్యాట్ ట్రాప్ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఒక బాక్స్లో పార్సల్లో ర్యాట్ ట్రాప్ వచ్చింది. ర్యాట్ ట్రాప్ అంటే ఎలుకను పట్టడానికి మనం ఉపయోగించేటువంటి ఆ యొక్క డివైస్, వస్తువు. అయితే బాక్స్ను తెరిచి చూస్తుంటే ఎలుక గమనించింది, ఏముందా ఆ బాక్స్లో ఏమైనా తినేది ఉందేమో అని చూస్తే చివరికి తనను చంపడానికి, తనను పట్టుకోవడానికి ర్యాట్ ట్రాప్ వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్టుగా చూసి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కోడి దగ్గరికి వెళ్ళిందట. కోడి దగ్గరికి వెళ్ళి, నీకు తెలుసా
ఈ ఇంట్లో ఇప్పుడు ర్యాట్ ట్రాప్ వచ్చింది, నాకు చాలా భయం వేస్తుంది అంటే అప్పుడు కోడి అనిందట, ర్యాట్ ట్రాప్ వచ్చినంత మాత్రాన, అంటే ఎలుకను పట్టే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు వచ్చినంత మాత్రాన నాకు వచ్చిన ప్రమాదం ఏముంది ఇక్కడ అనిందట కోడి. నాకేం ప్రమాదం ఉంది ఇక్కడ? ఒకవేళ ప్రాబ్లం ఉంటే అది నీది కానీ నాది ఎలా అవుతుంది అని లైట్గా తీసుకొని దాన్ని పెద్ద కేర్ చేయలేదట. ఒకవేళ ఎలుకకి ఏదైనా కనీసం మాట సహాయమైనా చేద్దామన్న ఆలోచన కోడికి రాలేదు. వణుక్కుంటూ వెళ్ళిపోయి గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళింది. ఎలుకే, తెలుసా ఈరోజే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు, ర్యాట్ ట్రాప్ వచ్చింది, చాలా భయం వేస్తుంది నాకు అని అంటే, ర్యాట్ ట్రాప్ వస్తే నీకు ప్రాబ్లంగా నాకేంటి ప్రాబ్లం అని చెప్పేసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయిందట ల్యాంబ్, అంటే గొర్రెపిల్ల. చివరికి ఆవు దగ్గరికి వెళ్తే ఇలా ర్యాట్ ట్రాప్ వచ్చిందని అంటే, ర్యాట్ ట్రాప్ సైజుకి నా సైజుకి నీకేమన్నా పోలికలు కనపడుతున్నాయా, నాకెందుకు చెప్తున్నావు, నాకేంటి దాంతో ప్రాబ్లం అని చెప్పేసరికి ఏమీ చేయలేని పరిస్థితిలో వణుక్కుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తను ఎక్కడైతే ఉంటుందో తన నివాసంలోనికి. ఇక ఆ రోజు రాత్రి ఎలుకను పట్టడం కోసం దాన్ని ఓపెన్ చేసి పెట్టారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియక నిద్ర పట్టకుండా ఎలుక పాపం వణికిపోతూ అలా తనున్న చోటనే కదలకుండా ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అనుకోకుండా పెద్ద కేక వినపడేసరికి ఏమిటా అని ఎలుక కూడా నెమ్మదిగా బయటికి వస్తే, వీళ్ళు తెచ్చిన ర్యాట్ ట్రాప్ ఏదైతే ఉందో అందులో అనుకోకుండా ఒక పాము ఇంట్లోకి వస్తూ ఆ పాము తోక ఆ ర్యాట్ ట్రాప్కి ఇరుక్కొని ఆ పాము అలా అల్లాడుతుంటే ఆ శబ్దానికి ఇంటి యజమానురాలు ఎవరైతే గృహిణి ఉందో ఆవిడ బయటికి వచ్చి చూసేసరికి పాము తోక అక్కడ ఉంది. లైట్ ఆన్ చేసే లోపు ఆ బాధతో పాము ఏం చేసిందంటే ఆవిడ కాలుకు కాటేసింది. ఆ పాము కాలుకు కాటేసింది. ఇక ఆవిడ కేక ఇంకా ఎక్కువ వేస్తూ కేకలు పెడుతూ అరిచేసరికి ఇంక అందరు ఇంట్లో ఉండే వాళ్ళందరూ వచ్చేసారు, పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఆ అరుపే ఇందాక నేను చెప్పింది. అప్పుడు ఎలుక కూడా సైడ్ నుంచి వచ్చి అలా చూస్తోంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళిపోయి అర్జెంటుగా ఆమెను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకొని వస్తే బాగా నీరసం అయిపోయింది బాడీ అంతా. ఒక రకమైనటువంటి జ్వరం కూడా వచ్చింది. తర్వాత నెమ్మదిగా ఏదో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కోలుకుంటున్నట్టే ఉంది కానీ కోలుకున్నట్టు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ డాక్టర్లు అన్నారట, సాలిడ్ ఫుడ్ ఏమొద్దు కానీ ఒక మంచి సూపు, ప్రోటీన్తో కూడుకున్నటువంటి ఒక మంచి సూప్ ఇవ్వండి అని డాక్టర్లు చెప్పేసరికి, ప్రోటీన్తో కూడుకున్నటువంటి సూప్ అంటే ఏముంటుందిరా అని ఆలోచించి ఇంటి యజమాని చికెన్ సూప్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంటికి అర్జెంటుగా వెళ్ళిపోయి ఆ కోడిని తీసుకొని కోసి చికెన్ సూప్ తయారు చేసి తీసుకొని వెళ్ళి భార్యకి ఇచ్చాడు. అలా కోడి అవుట్. కానీ పేషెంట్ మాత్రం కోలుకోలేదు. 1.5 రోజు 2 రోజులు అయ్యేసరికి పేషెంట్ చనిపోయింది. సమాధి కార్యక్రమాలు చేసి అప్పుడు వెంటనే ఆదరణ కూటం పెట్టాడు ఆయన. 2వ రోజు 3వ రోజు పెడతారు కదా, 3వ రోజు అనుకోండి. ఆదరణ కూటం పెట్టి ప్రార్థనా కార్యక్రమం పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు భోజనాలు ఏం పెట్టాలి? మటన్ పెట్టాలి. మటన్ పెట్టాలంటే ఏముంది, ఇంట్లో గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసుకొని వచ్చి కోసి అందరికీ మటన్ వడ్డించేసాడు. గొర్రెపిల్ల అవుట్. అలా అమ్మగారికి ఆసుపత్రి ఖర్చులు, వచ్చిన వాళ్ళందరికీ భోజన ఖర్చులు, ఇవన్నీ అయ్యేసరికి ఆయన కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న ఆవును అమ్మేసి ఆ వచ్చినటువంటి అప్పులు తీర్చుకున్నాడు ఆయన. ఈ కథలో మనకు అర్థమైంది ఏమనుకుంటారు? ఒక చిన్న ఎలుక పిల్ల వచ్చి నేను సమస్యల్లో ఉన్నానని కోడికి చెబితే నాకేంటి అనింది. నేను సమస్యల్లో ఉన్నాను, నాకు భయం వేస్తుందని గొర్రెపిల్ల దగ్గరకు వస్తే నాకు అసలు ప్రాబ్లం లేదా, నీది అనింది. ఆవు దగ్గరకు వస్తే ఆవు అలాగనే ముఖం తిప్పుకుంది, బిల్డప్ ఎక్కువ ఇచ్చింది. చివరికి ఆ ఇంట్లో ఎవరైతే బిల్డప్లు ఎక్కువ ఇచ్చారో ఆ ముగ్గురు అవుట్. భయపడిపోతూ ఏం చేద్దాం అనుకున్నటువంటి ఈ జీవి మాత్రం ఇంట్లో అలా సెటిల్ అయింది. ఇది ఒక చిన్న నీతి కథనే. ఈ నీతి కథలో సామాజికంగా మనం వినిపించేటువంటి, మనం మాట్లాడుకున్నటువంటి ఈ నీతి కథలో నీతి ఏంటి? స్వార్థం అనేది ఎప్పుడు కూడా మనలనే బలి తీసుకుంటుంది. ఒకసారి ఈ విషయాన్ని మనం ఇన్ జనరల్గా మాట్లాడుకున్నటువంటి విషయాన్ని మనం ప్రాక్టికల్గా మన జీవితాలకు అప్లై చేస్తే కొన్ని సందర్భాలలో ఈ జీవులు, ఈ 3 జీవులు ఏవైతే ఉన్నాయో, కోడి కానీ, గొర్రెపిల్ల కానీ, లేకపోతే ఆవు కానీ, కనీసం ఎలుకకు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితిలో ఉంది ఎలుక. అక్కడ
ఎలుక పరిస్థితి ఎలా, ఎలుక పిల్ల పరిస్థితి ఎలా ఉంది, దానికి హార్ట్ స్ట్రోక్ వచ్చే భయం ఉంది అక్కడ. అలాంటప్పుడు నీకేం పర్లేదు మేమున్నాం అని ఒక్క మాట, ఒక జీవి అనకపోయా అక్కడ. నేను అదే అనేది, ప్రతిసారి మనము డబ్బు సహాయమే కాదు మనం చేసేది, డబ్బే కాకుండా ఏదో ఒక రీతిగా ఎదుటివారికి మనం సహాయపడే అవకాశాలు దేవుడు మనకిస్తాడు. కొన్ని సందర్భాలలో కొంతమంది కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన కూడా ఒక సహాయం కాదా? కానీ మనం ప్రార్థన కూడా చేయం. ఎందుకో కొంతమంది గురించి మనం ప్రార్థన కూడా చేయం. వారికి మన ప్రార్థనల అవసరత ఉంటుంది కానీ మనం చేయం. అలా ఒక ప్రార్థన కానీ, ఒక మాట కానీ, ఒక పని కానీ, లేదా మనకు ఉన్నటువంటి స్థితి కానీ, ఒక వస్తు రూపంలోనైనా ఏదో ఒక రూపాన ఎదుటివారికి మనము ఉపయోగపడగలిగే పరిస్థితి ఉన్నా, ఉపయోగపడకపోతే ఈ సమాజంలో దేవుడు మన ద్వారా మహిమపరచబడే అవకాశాలున్నా మనం మహిమపరచలేని పరిస్థితి. అదే 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలు చూచి, మత్తయి సువార్త, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. 42వ వచనం, అదే అధ్యాయం 42వ వచనం, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అంటే అప్పడిన ప్రతి ఒక్కడికి ఏమని కాదు, అక్కడ మనకు తెలుసు కదా ఎవరు అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, వాళ్ళ స్థితి ఏంటి, జెన్యూనిటీ ఏంటి, అసలు అప్పిచ్చే పరిస్థితిలో మనం ఉన్నామా లేదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నటువంటి విషయాలను మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఒకవేళ మనకు ఆ స్థితి ఉంటే, మనల్ని అడుగుతున్న వాడికి మనం అప్పిచ్చి ఆ వ్యక్తికి సహాయపడగలిగేటువంటి అవసరత అతనికి ఉంది, ఆ స్థితి మనకుంది, దానికి తగినవాడు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా నీలోని ఈ దైవిక గుణాన్ని నువ్వు బయటికి తీసుకొని రావాలంటున్నాడు. ఇప్పుడు ఈనాటి కాలంలో ఈ సీజన్కి దీనికి అప్లై చేయకండి. అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలు ఇప్పుడున్న సీజన్కి అప్లై చేయకండి. హోల్ మన జీవితానికి మొత్తానికి మనం అప్లై చేస్తే చాలా సందర్భాలలో మనకు దేవుడు ఆ స్థితిని ఇచ్చిన, మనకు ఆ మనసు లేకపోతే దేవుడు ఖచ్చితంగా మన విషయంలో నిరుత్సాహపడతాడన్న విషయాన్ని మనం గమనిద్దాం. 10వ అధ్యాయం మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. శిష్యులను ప్రాక్టికల్ మినిస్ట్రీకి పంపుతూ ఆయన మాట్లాడుతున్నమాట. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, వాళ్ళకి శక్తినిచ్చాడు గనక, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి అని చెబుతూ చివరిన ఒక కీలకమైనటువంటి మాట చెబుతున్నాడు. ఏమిటది? ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి. మీరు ఇవన్నీ ఏవైతే చేస్తున్నారో వాటికి రేట్లు కట్టకండి. మీరు వాళ్ళకి శక్తులు ఇచ్చాడు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, అపోస్తలులకు పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ని మీరు ఉచితంగా పొందారు కనుక ఉచితంగానే మీరు ఇవ్వండి, ఉచితంగానే ఇవ్వండి. బిజినెస్ చేయకండి. నా పేరు తగిలించుకొని నా కార్యాలు చేస్తున్నట్టుగా మీరు బయటికి వెళ్ళి దాన్ని బిజినెస్ కోసం వాడకండి. ఇక్కడ మనం విచారించవలసినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో కొన్ని స్కీమ్స్ అన్న పేరు మీద కొన్ని స్కీమ్స్ తయారయ్యాయి. ఎవరికి అప్లై అవుతాయో వారికి మాత్రమే అప్లై అవుతాయి, అందరికీ కాదు. ప్రార్థన చేయడానికి కూడా రేట్లు కట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ బోధకుల మధ్య దీన్ని ఏమనుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి? వ్యక్తిగతంగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఒక సదరు బోధకుని దగ్గర దానికి ఒక రేట్, దానికి ఒక డబ్బు, దానికి ఇంత ఫీజు, దానికి ఒక ఛార్జ్. ప్రార్థన చేయడానికి కూడా రేటా? ఫోటో దిగాలంటే దానికి ఒక రేట్, ప్రార్థన చేయాలంటే దానికి ఒక రేట్. ఇంకా ఒకరెవరో గృహప్రవేశ కార్యక్రమం పెట్టుకున్నారు. గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చి రిబ్బన్ కట్ చేసి, ప్రార్థన చేసి, రిబ్బన్ కట్ చేసి 2 మాటలు చెప్పి వెళ్ళండి అయ్యగారు అని అంటే లక్షల్లో డిమాండ్ చేసిన ఒక బోధకుడు. విమర్శ కాదు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. కాకపోతే ఇలాంటి పరిస్థితులు నేను చెప్పను, నేనేమన్నానండి. ఉన్నాయో లేదో మీరు ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో లేదో మీరు ఆలోచన చేయండి. ఒక మీటింగ్ పెట్టాలి, ఆ మీటింగ్లో వచ్చి మాట్లాడాలి. మీటింగ్ పెట్టి మాట్లాడడానికి ఒక స్పీకర్ గారిని ఆహ్వానిస్తే వారికి ఉన్నంతేదో వారు వచ్చి పోతారు కనుక ఆ ఖర్చులను వారు మనసులో పెట్టుకొని కానుక రూపంలో ఇస్తారు, అంతవరకు ఓకే. అలా కాకుండా నేను వస్తే ఇంత ఇవ్వాలి, నా రేట్ ఇంత,
ఒక్క రోజుకైతే ఇంత, 2 రోజులకైతే ఇంత, 3 రోజులకైతే ఇంత. కాదా బిజినెస్? ఇది బిజినెస్ కాదంటారా? అపోస్తలులను బయటికి పంపుచు, నా పేరు మీద మీరు బయటికి వెళుతూ వ్యాపారం చేయకండి. ఎంత క్లియర్గా చెబుతున్నాడు చూడండి అక్కడ. మీరు 10 మందికి సహాయకులుగా ఉండాలి తప్ప వారిని దోచుకునే స్థితిలో మీరు ఉండకూడదు. విశ్వాసకి తగిన జీవితం, అది పాయింట్ ఇక్కడ. అవసరాల్లో ఉన్న వారికి సహాయపడగలిగే స్థితి ఏ రూపానైనా దేవుడు మనకిచ్చినప్పుడు ఆ విషయంలో మనం సహాయపడగలిగే మనసుంటే దేవుడు ఆనందిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. 12, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. యేసుప్రభు వారు ఎంత డిమాండ్ చేశాడు మనల్ని రక్షించడానికి? యేసుప్రభు వారు మనల్ని ప్రేమించడానికి కానీ, రక్షించడానికి కానీ, సహాయపడడానికి కానీ, మన ఆత్మను అగ్నిలో నుంచి లాగడానికి యేసుక్రీస్తు ప్రభు ఏమైనా డిమాండ్ చేశాడా? లేదు కదా. ఆయన చేసిన ప్రతిదీ కూడా ప్రేమతో చేసినది, నిస్వార్థంగా చేసినది. స్వార్థము లేని ప్రేమ అయింది. నా ప్రేమ ఎలాగైతే మీ ఎడల నేను చూపానో మీరు కూడా ఒకరి విషయంలో ఒకరు అలాంటి ప్రేమను, మీరు స్వచ్ఛమైన ప్రేమను పంచుకుని వారై ఉండాలి. అది పాయింట్. ఈరోజు మన స్థితి బాగలేక ఏ విషయంలో కూడా ఎదుటి వారికి సహాయపడగలిగే స్థితి మనకు లేకపోయినా ఆ మనస్సు మనకుంటే దేవుడు ఖచ్చితంగా ఆ టైం మనకిస్తాడు, ఆ అవకాశం మనకిస్తాడు, ఆ స్థితిని మనకు కల్పిస్తాడు. ఆ మనసును మాత్రం మనం చంపుకోకూడదు. నాకు సహాయపడాలని ఉంది కానీ నాకు ఆ స్థితి లేదు అని అంటారా? రైట్. స్థితి లేకపోతే ప్రాబ్లం లేదు, మనసు లేకపోతేనే ప్రాబ్లం. స్థితి ఉండి తెలివిగా మనసైతే ఉంది కానీ స్థితి లేదనంటే చెబితే ఎదుటోడు నమ్ముతాడేమో కానీ దేవునికి అన్నీ తెలుసు కనుక దేవుని తీర్పుకు అక్కడ దొరికిపోతాం. స్వచ్ఛమైన మనసు, నిస్వార్థమైన మనసు దేవుడు భూమి మీద తన విశ్వాసులలో కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. రోమీలకు రాసిన పత్రిక, దయచేసి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండుడి. మరలా పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, అండర్లైన్ చేయండి అన్నమాట. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, మన తోటి పరిశుద్ధులు, మన తోటి విశ్వాసులు, మన కళ్ళెదురుగున్నటువంటి దేవునిలో కొనసాగుతున్నటువంటి వారు ఎందరో నిజంగా వారి అవసరాలలో ఉంటే, ఒకవేళ మనకు అలాంటి అవకాశం ఉంటే, కమాన్ ప్రొసీడ్ టు సపోర్ట్ దెమ్, ప్రొసీడ్ టు హెల్ప్ దెమ్. ఎందుకు ఇన్ని వచనాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారు? చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి, చూపించవచ్చు. కానీ ఒక వచనం కాకపోయినా మరొక వచనమైనా మన హృదయానికి తాకుతుందేమో అని. ఒక పోర్షన్లో ఉన్న మాట కాకపోయినా మరొక పోర్షన్లో ఉన్న ఒక మాట మనలో కదలిక తీసుకొని వస్తుందని, మనలో ఆ మనసు లేకపోతే ఆ మనసును కల్పిస్తుందన్న ఒక చిన్న ఆశతో ఓపికగా ఈ వచనాలన్నీ ఇస్తున్నాను. మీరు రాసుకోగలిగితే తర్వాత అయినా కూడా వీటిని ఆలోచిస్తారని ఆశపడుతూ ఆకాంక్షిస్తూ ఇస్తున్నటువంటి వచనాలు ఇవన్నీ కూడా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక్కసారి 2వ వచనం చూద్దాం. ఒకని భారములనొకడు భరించి, చూస్తున్నారా? ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారములనొకడు భరించి. ప్రత్యేకించి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా. కుదిరితే మీకు తెలిసిన వారు, మీకు పరిచయం ఉన్న వారికి ఒక మాట ఫోన్ చేసి, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నాయి పరిస్థితులు అని ఒక్క మాట పలకరిస్తే, మనం ఏం సహాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నా మన మాట, మన ప్రేమ అవతల వారిని ధైర్యపరచవచ్చు. నాకంటూ ఒక చోట ఒకరున్నారు నా కోసం ప్రార్థన చేసేవారు అన్న ధైర్యం అన్నది ఒకరికి కాకపోతే ఒకరికైనా వస్తుంది. అలాంటి సహాయమైనా చేయడానికి మనం సిద్ధపడాలి. అల్టిమేట్గా హృదయములను పరిశోధించే దేవుడు మన మనసును చూస్తూ
వీరికి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి అని గమనిస్తున్నప్పుడు అక్కడ మనం దోషులుగా దొరకకూడదు అనేది నా పాయింట్ ఇక్కడ. దయచేసి ఆలోచించండి, గమనించండి. ఒక గీత గీసుకొని, ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్లోనే బ్రతుకుతూ ఇది నాది, నా జోన్, నేను అన్నటువంటి ఒక భయంకరమైన దేవునికి ఇష్టం లేనటువంటి ఒక వాతావరణంలో మనం బ్రతుకుతుంటే రేపు పొద్దున మన ఆత్మనే ప్రమాదంలోనికి జారిపోయేటువంటి పరిస్థితి గమనించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. గమనిస్తున్నారా? మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఎప్పుడు నీ గురించే కాదు. ఎందుకు అనంటే కింద అంటున్నాడు 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి అప్పుడు మాత్రమే మీరు క్రీస్తు విశ్వాసులు అవుతారు. యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి గుణం ఏంటి? ఆయన తన గురించి మాత్రమే తన ఆలోచన చేసిన వాడైతే పరలోకంలో ఉండేవాడు కానీ భూమి మీదకి వచ్చేవాడు కాదు. భూమి మీదకి రావడానికి గల కారణం ఆయన తన గురించి కాదు, ప్రపంచ ప్రజలందరి కోసం వచ్చినవాడు. తన పక్కన ఉన్నటువంటి తండ్రి అయిన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు, కానీ మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని చివరకు క్రయధనముగా రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి శిలువ మరణం పొందినంతగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడే. అందులో ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఎదుటివారి గురించి ఆలోచన చేసినవాడు, మనందరి గురించి ఆలోచన చేసినవాడు. ఆయన మన ఎడల చూపిన ప్రేమనే ఇతరులకు కూడా చూపించాలి అని ఆయన ఆజ్ఞాపించి వెళ్ళిపోయినవాడు. ఆయనను ప్రేమించే మనం ఆయన ఆజ్ఞలకు తలదించకపోతేలా? మొదట్లో నేను చెప్పినట్టుగా కొన్ని దినాలే మనం బ్రతికేది, చాలా కొద్ది కాలమే మనం జీవించేది. ఈ కొద్ది కాలపు జీవితంలో దేవుడు మనలో నిస్వార్థాన్ని చూడాలే కానీ స్వార్థాన్ని చూడకూడదు. ఆ స్వార్థమే కనుక కనబడితే అదే రేపొద్దున మనకు పరలోకం మిస్ అయ్యేలా చేసి భయంకరమైనటువంటి శిక్షలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి అన్నది వాక్యం చెబుతున్నటువంటి కీలకమైనటువంటి మాట. నేను కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాను. ఏమిటి అని అంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ పరిచర్యకు సంబంధించిన, ముఖ్యంగా వాక్య పరిచర్యకు సంబంధించిన చాలా రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉంటాయి కనుక ఆ పనిలో ఎక్కువగా నేను నిమగ్నం అయిపోయి ఉంటాను. అంతెందుకు మీరే చూస్తున్నారు, ప్రతిరోజు మధ్యాహ్నం గలతీ పత్రిక చెప్పాలి, రాత్రి మీకు ఫిలెమోను పత్రిక చెప్పాలి. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి నేను క్లాసులు చెప్పాలి. వాళ్లకు వేరువేరు క్లాసెస్ జరుగుతున్నాయి ప్రతిరోజు. ఉన్నటువంటి పిల్లలే కొంతమంది ఉన్నారు, హాలిడేస్కి అందరు వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లలు మాత్రమే వాక్యం నేర్చుకోవాలి మీ దగ్గర ఉండి అని వారు ఉండిపోయారు. వారికి వాక్యం చెబుతూ వారికి ఉదయం కాలము, రాత్రి వారికి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ క్లాసులు నేను చూసుకోవాలి. ఇవి కాకుండా 6th ఆల్బమ్ వర్క్ జరుగుతుంది, సాంగ్స్ ఆల్బమ్ వర్క్ జరుగుతుంది, ఆ వర్క్ కూడా నేను చూసుకోవాలి. ఇన్నిటి మధ్య నేను ఫోన్ కాల్స్ నేను కొన్ని అటెండ్ అవ్వలేకపోతున్నాను. నాకు కూడా కాల్స్ వస్తుంటాయి ఎక్కడెక్కడ, చాలా ఎంతోమంది వాక్యాన్ని వింటుంటారు కనుక ఎంతోమంది కాల్స్ చేస్తూ ఉంటారు. అందరి కాల్స్ నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఒకసారి ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను. మొన్న అయితే ఒకరోజు నేను చెప్పాలి 9:30కు ఇక్కడ లైవ్ అయిపోయిన తర్వాత అలా లోపలికి వెళ్ళిపోయాను. 9:30కి ఫోన్ కాల్ స్టార్ట్ అయితే నాకు ఒకరి తర్వాత ఒకరు అలా 2:30 వరకు ఫోన్ కాల్ని అటెండ్ చేయాల్సి వచ్చింది. 9:30 నుంచి 2:30 వరకు ఏకధాటిగా మాట్లాడుతున్నాను నేను. అంటే ఇక నేను ఫోన్లలోనే మాట్లాడుతుంటే నేను ఎప్పుడు మెటీరియల్ ప్రిపేర్ చేయాలి, చాలా వర్క్స్ ఉన్నాయి కదా, చాలా పనులు ఉన్నాయి కదా, ఎక్కువ శాతం నేను ఫోన్ పక్కన పెట్టేస్తున్నాను. మొన్న వాట్సాప్ మెసేజ్లు చూస్తే 16,000 మెసేజ్లు వచ్చాయి. ఎప్పుడు చూడాలి నేను? ఆ ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అన్న పేరు మీదనే సుమారు 40 గ్రూప్స్ ఉన్నాయి. అన్ని గ్రూప్స్లో నేను ఉంటాను. ఇంకా ఎన్నెన్నో గ్రూప్స్లో సుమారు 16,000 మెసేజ్లు వచ్చి మొన్న నా మొబైల్ సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయితే కొంచెం ఓదార్చాను నేనే. పరిస్థితి చెప్తున్నాను మీకు. అంటే దయచేసి మీలో కూడా ఎవరైనా ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ ఆన్సర్ చేయకపోతే ఆ ఫోన్ నా దగ్గర లేనట్టు. ఆ ఫోన్ పక్కన పెట్టేసి బైబిల్ చదువుకోవడమో లేకపోతే ఇంకేదైనా ప్రిపేర్ చేయడం ఇవన్నీ నేను చేస్తుంటాను కనుక డోంట్ టేక్ మీ రాంగ్. దాదాపుగా మన పిల్లలే ఇక్కడ అటెండ్ అవుతూ వారు ఈ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక రకంగా నేను బాధపడుతున్నాను, అది నేను చెప్పాలనుకుంది. ఎందుకు బాధ అంటే, నేను అందరితో మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడే 24 అవర్సే ఉన్నాయి మనకు రోజుకి. ఆ 24 గంటలు బిజీ అయిపోతుంది. అందరినీ పలకరించలేకపోతున్నాను.
మరి ప్రత్యేకించి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి మా స్థానిక సంఘస్థులను కూడా పలకరించడానికి నేను దానికంటే ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ హెడ్ గారికి నేను ఫోన్ చేసి, నా తరపున మీరు అందరికీ కాల్స్ చేయండి, అందరి పరిస్థితులు ఎలా ఉన్నాయో కనుక్కోండి, అందరినీ కనుక్కున్న తర్వాత వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని నాకు తెలియజేయండి. ఏదైనా నా అవసరత ఖచ్చితంగా ఉంది అనుకుంటే నేరుగా నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇప్పుడు ఈ బిజీలో ఉన్నాను కనుక దయచేసి ఎవరిని అపార్థం చేసుకోవద్దని దయచేసి వారికి విన్నవించండి అని చెప్పినప్పుడు, మరి ఆ కమిటీకి సంబంధించిన హెడ్ గారు అందరికీ ఫోన్లు చేసి ఆయన మాట్లాడి దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేను ఇక్కడ బాధపడేది ఏంటంటే, అందరితో నేను మాట్లాడలేకపోతున్నాను, ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ పలకరించలేకపోతున్నాను అనేటువంటి బాధ కూడా ఉంది. మిగిలినటువంటి మాకు అనుబంధంగా ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఉన్న వారిని నేను రెగ్యులర్గా ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది. కానీ ఈ బిజీ షెడ్యూల్లో ఒకవైపు మీ అందరికీ నేను వాక్యం అందించాలి. ఆ వాక్యం అందించే క్రమంలో కొందరితో నేను కాంటాక్ట్ అవ్వలేకపోతున్న పరిస్థితిని బట్టి ఈ సందర్భంగా ఎలాగో సందర్భం వచ్చింది కనుక దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి. కుదిరితే కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కానీ నేను అనేది ఏంటంటే, కొన్ని సందర్భాలలో మనము ఒకరిని కాకపోయినా ఒకరినైనా పలకరించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక రీతిగా మాట ద్వారా కానీ మీరు ఏదో ఒక రీతిగా ప్రోత్సహించేటువంటి మాటలు, ఆదరించేటువంటి మాటలు వారితో మీరు మాట్లాడితే అది కూడా మీ మనసులో ఉన్నటువంటి దైవిక బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు అన్న సంగతి మర్చిపోకండి. ఎప్పుడైతే నేను సహాయపడండి పక్కవారికి అని అన్నానో ప్రతిసారి దాన్ని తీసుకొని వెళ్ళి డబ్బుకు అప్లై చేయకూడదు. మీరు డబ్బే కాదు, సహాయం, మిగిలిన ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల గుండా కూడా మనము దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ప్రయాణం చేయాలి, బిగబట్టుకొని కూర్చోకూడదు అన్నది ఇక్కడ అర్థం చేసుకుందాం. ఆల్ రైట్, ఇంకొంచెం ముందుకెళ్ళి మరికొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దాదాపుగా మనం ఏం చేసినా కూడా దేవుని పేరు మీదనే చేస్తుంటాం, దేవుని ప్రేమను బట్టే చేస్తుంటాం. అలాంటప్పుడు మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో అలాంటి వారు, సహాయం అనండి, ఉపచారం అనండి, ధర్మం అనండి, మీ ఇష్టం ఏమైనా పేరు పెట్టండి, మీ కనీస ధర్మం, మీ కర్తవ్యాన్ని బట్టి మీరు ముందుకు వచ్చారనుకోండి, అయినా కూడా మీరు చేసినటువంటి మేలు కానీ సహాయం కానీ పొందిన వాళ్ళు మర్చిపోయినా ఖచ్చితంగా దేవుడు తన నామమును బట్టి మనము చేసిన సహాయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోడు. తగిన కాలమందు దానికి ఆయన ప్రత్యుపకారం ఖచ్చితంగా చేస్తాడు. అసలు దేవుడి చేసే ప్రత్యుపకారం, దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తే మన మట్టి మెదడుకు అది అర్థం కాదు. అంత గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని కొన్ని సందర్భాలలో మనము సూక్ష్మంగా ఆలోచిస్తూ, అంటే కుంచిత భావాలతో మనం ఆలోచిస్తూ విశాల దృక్పథంలో ఆలోచించవలసిన విషయాలను కూడా అర్థం చేసుకోకుండా దేవుడు మన కోసం ముందుకు వస్తుంటే ఆయనను స్వీకరించలేని, ఆయన బహుమానాలు అందుకోలేనటువంటి పరిస్థితిలో మనమే తయారైపోయే పరిస్థితి ఉంది. అందును బట్టి జాగ్రత్త పడదాం, వాక్యాన్ని గౌరవిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యపు నడిపింపులో మనం ముందుకెళ్దాం. 13వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును, జాగ్రత్తగా చూడండి, అండర్లైన్ చేయాలి ఈ మాటలని, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఎంత అద్భుతంగా ఉంది మాట. మళ్ళీ, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏమిటి దేవునికి ఇష్టం? మనం ఉపకారం చేయడం దేవునికి ఇష్టం. ధర్మం అంటే సహాయం చేయడం దేవునికి ఇష్టం. వాటిని దేవుడు ఎలా పరిగణిస్తున్నాడు? అవి యాగములట, యాగములు. కొన్ని సందర్భాలలో మనము సహాయం చేయగలిగే అవకాశం ఉన్న సహాయం చేయకుండా మాటలతో దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. జాగ్రత్తగా, నేను మాట చేత సహాయం చేయండి అన్నాను కదా అని చెప్పేసి ఒక క్రియ ద్వారా మనం సహాయం చేయగలిగే అవకాశం ఉన్నా అక్కడ కూడా మాటలు చెప్పి మాటల చేత కవర్ చేసి ఆమెను అనేసి వచ్చేస్తే అది ఒప్పుకోడు మళ్ళీ దేవుడు.
ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో మనం ముందుకెళ్ళాలి. అవి దేవుని దగ్గర యాగాలుగా పరిగణించబడుతున్నాయి. యాకోబు పత్రిక 2లో చెప్పాల్సిన అవసరం లేదు. 14 నుండి చివరి వరకు మీరు రాసుకోవాలి, 26వ వచనం వరకు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 26వ వచనం వరకు. కానీ 14 నుంచి ఒక 2-3 వచనాలు మాత్రమే చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ఆలోచించాలి. రక్షింపగలదా అంటే రక్షింపలేదు అని అర్థం. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే, విశ్వాసికి తగ్గ జీవితం కనుక మనకు లేకపోతే ఖచ్చితంగా దేవునికి మనం దొరికిపోతున్నాం. సహోదరుడైనను 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ప్రతిసారి నేను ప్రార్థన మాత్రమే చేస్తాను, ప్రతిసారి ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అని దేవుని మీద దోసేసి మనం చేతులు కడుక్కొని వస్తే అసలు దేవుడు వారికి సహాయపడాలనుకుంటున్నదే మన ద్వారా సహాయపడాలనుకున్నాడు కనుకనే మనకు ఆ స్థితిని ఇచ్చాడు దేవుడు. కానీ ఆ స్థితిని మనము ఎదుటివారి ఉనికి కోసం, ఎదుటివారి బాగోగు కోసం మనం ఉపయోగించుకోకపోతే దేవుడిచ్చిన స్థితిని మనము కోల్పోయి రేపొద్దున అదే సింహాసనం ఎదుట, ఏ సింహాసనం మీద అయితే ఆయన ఆసీనుడై రేపొద్దున మనం నిలబెడతాడు, ఆ సింహాసనం ఎదుట మనం దోషులుగా కనబడితే చాలా భయంకరమైన పరిస్థితి. గుర్తుపెట్టుకుందాం, రేపు మన కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి బహుమానం, రివార్డ్, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానం పరలోకంలో, అది అసలు మన ఊహకు అందనంత గొప్పది. అంత గొప్ప బహుమానాన్ని ఇక్కడ చిన్ని వాటి కోసం మనం ఆశపడి ఒక అననీయ వలె, ఒక సప్పీర వలె కకృతితో మనం బ్రతుకుతూ ఉంటే రేపొద్దున ప్రకృతి కూడా మనల్ని క్షమించదు. జాగ్రత్త. ఆల్ రైట్, ఇక చివరిగా దయచేసి ప్రియులారా, మనం ఎవరికైనా ఏమైనా చేసినా, సహాయం చేసినా దాన్ని మనం మనసులో ఉంచుకోకుండా మనం మరిచిపోతేనే మంచిది. ఎందుకంటే మనం సహాయం చేసిన తర్వాత ఒకవేళ అప్పిచ్చామనుకోండి, అప్పు తిరిగి చెల్లిస్తారు. కానీ మనము అవతల వారి అవసరానికి మనం సహాయం చేసి దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని చూసినప్పుడు అంతా నేను హెల్ప్ చేసినోడు, నేను హెల్ప్ చేస్తే అతని పరిస్థితి అలా ఉంది అనేటువంటి ఫీలింగ్ వచ్చి మరలా మనం పాపంలో పడిపోకుండా ఎదుటివారికి మనం సహాయం చేసినప్పుడు, సహాయం చేసి ఆ క్షణానే మనం మర్చిపోతే అది కూడా దేవుడు ఆనందిస్తాడు. ఇక పైపెచ్చు రేపొద్దున యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనము చేసిన సహాయ క్రియలన్నిటిని బట్టి గుర్తు చేసి మనకు బహుమానం ఇస్తాడని మత్తయి సువార్త 25లో మనకు ఉపమాన రూపంలో చెబుతున్నారు ఆయన. ఒకసారి అది అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి అని అడిగితే, ఎప్పుడు రోగివై ఉండుట ఏను చెరసాలలో ఉంట ఏనను చూచి నీ యుద్ధకు వచ్చితమని ఆయన అడిగేది. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అంటే చేసిన వాళ్ళు మర్చిపోయినా, ఒకవేళ పొందిన వాళ్ళు కూడా మర్చిపోయినా, అన్నిటినీ లెక్కల్లోకి తీసుకొని న్యాయమైన, చెప్పాలంటే అంతకంటే ఎక్కువైన ప్రత్యుపకారాన్ని ఇవ్వడానికి మన కోసం దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే చేతులారా ఒక విశాలమైన అత్యున్నతమైనటువంటి బహుమానాలు మన కోసం ఎదురు చూస్తున్నా మనం ఎందుకో సంకుచిత భావాలతో భూమి మీద బ్రతుకుతూ, మనకు దేవుడు ఆ స్థితిని మనకు కల్పిస్తున్నా దాన్ని వినియోగించుకోకుండా, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోండి. మనం ఎదుటివారికి కనీసం ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వగలిగే స్థితి మనకున్నా అది దేవుని ఆశీర్వాదమే అని మనం అనుకోవాలి. దయచేసి మర్చిపోకండి. ఎదుటివారికి, దాహంలో ఉన్నవారికి, దాహంగా ఉన్నవారికి, నీళ్లు లేక అలమటించే వారికి మనం నీళ్ళు ఇవ్వగలిగే స్థితి మనకున్నా అది దేవుని ఆశీర్వాదమే. ఒక్క పూట వారి కడుపు నింపే అవకాశం మనకున్న అది దేవుని ఆశీర్వాదమే. ఒక జత బట్టలు వారికి ఇవ్వగలిగిన, వస్త్రాలు ఇవ్వగలిగిన అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. దయచేసి మర్చిపోకండి. పెద్ద పెద్ద సహాయ, ఊరంతా దాన ధర్మ కార్యక్రమాలు చేయమని నేను చెప్పట్లేదు, అలా చెప్పట్లేదు. మీ స్థితిలో మీకున్నటువంటి స్తోమతకు తగ్గ సహాయాన్ని మీరు
వారికి పొందదగిన వారికి మీరు సహాయం చేస్తే, దేవుని నామమును బట్టి చేయండి, ప్రభువును బట్టి చేయండి, ఆయన మనలో నింపినటువంటి ఆయన ప్రేమను బట్టి చేయండి, ఖచ్చితంగా అవి మనుష్యుల మధ్య దేవునికి మహిమార్థంగా మహిమకరంగా అవి నిలబడిపోతాయి. అవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, నాకిష్టమైన యాగములు. అలాంటి యాగాలు మనం సమర్పిద్దాం దేవునికి, దేవుని ఆనందపరుద్దాం. తన ప్రియకుమారుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపి మనకు చూపించిన ప్రేమదే. ఆయన తన గురించి మాత్రమే ఆలోచించుకున్నవాడు కాదు. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తన గురించి మాత్రమే తను ఆలోచించుకున్నవాడు కాదు. పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాలుగా భూమి మీద ఉంటూ ఈ సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తుండగా ఆయన తన గురించి మాత్రమే తాను ఆలోచిస్తున్నవాడు కాదు. ఇంకా చెప్పాలంటే ఈ సర్వ సృష్టి తన గురించి ఆలోచన చేయకుండా మన గురించి ఆలోచన చేస్తూ మనకు సేవలు చేస్తుంది. అసలు మన కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ స్వార్థము లేకుండా మనుషుల కోసం పనిచేస్తుంది. మర్చిపోకండి, నేను దయచేసి గుర్తు చేస్తున్నాను. ఎన్నో జంతువులు మన కోసం బలి అవుతున్నాయి, ఎన్నో పక్షులు మన కోసం బలి అవుతున్నాయి, ఎన్నో కూర మొక్కలు జీవం కలిగినవి, అవి కూడా ఆ కూర మొక్కలన్నీ కూడా మన కోసమే బలి అవుతున్నాయి. ఏవి కూడా స్వార్థంగా బతకట్లేదు. కానీ స్వార్థంగా బ్రతికే ఒకే ఒక ప్రాణి, అది మనమే. ఆ స్వార్థాన్ని చంపి, ఆ స్వార్థాన్ని జయించి నిస్వార్థమైనటువంటి ప్రేమ గల మనస్సును మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మన విషయమై ఆనందించి ఒక ఆనందకరమైనటువంటి శాశ్వతకరమైనటువంటి జీవితంలోనికి మనల్ని ఆహ్వానిస్తాడు. అలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుందాం. ఫిలెమోను పత్రిక మాట్లాడుకుంటున్నా, మర్చిపోకండి. 13వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ, ఫిలెమోను, నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెననుంటిని. అంటే విశ్వాసిగా మారిన ఒనేసిము సహాయపడవలసినటువంటి బాధ్యత ఆయనకుంది. అలాగే ఇప్పటికే విశ్వాసంలో కొనసాగుతున్న ఫిలెమోన్ అనేటువంటి నీవు కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొనవలసినటువంటి బాధ్యత నీకు కూడా ఉంది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒనేసిమును పంపుతున్నాను. ఎందుకు అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫిలెమోన్ ఒక్కడే కాదు విశ్వాసి, ఒనేసిము మాత్రమే విశ్వాసి కాదు. ఈ మాటలు ధ్యానిస్తున్న మనందరం కూడా విశ్వాసులమే గనుక విశ్వాసులకు తగిన జీవితాన్ని భూమి మీద బ్రతికి మన ఆయుష్ని దేవుడు అనుకున్నట్టుగా మనం ముగించుకుందాం. ఈ కాలాన్ని ఆ రీతిగా మనం సంపూర్తి చేద్దాం. రేపొద్దున యేసుక్రీస్తు వారి చివరి రాకడలో పాత్రులుగా ఎంచబడి పరలోకంలో అడుగు పెడదాం. ఇప్పటికే దేవుడు మనకు అలాంటి స్థితిని ఇచ్చినా, ఎన్నో సందర్భాలలో ఎదుటి వారికి అంతో ఇంతో కనీసం సహాయపడగలిగేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చిన, మనసు లేక ముందుకు రాక దేవునికి ఇష్టమైన యాగం ఆయన మన నుండి ఆశిస్తుంటే ఆయనను ఆనందపరచక అలాంటి సందర్భాలలో, అలాంటి సమయాలలో దేవుని మనం నిరుత్సాహపరిచి ఉంటే ఇప్పటికే ఒక్కసారి ఈ రాత్రి మనము ఆయన పాద సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేద్దాం, క్షమాపణ కోరదాం. నేను ప్రార్థన చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లి ఒకే ఒక్క నిమిషం పాటు దయచేసి ఆయన సహాయాన్ని కోరవలసిందిగా, ప్రత్యేకించి ఆయన క్షమాపణ కోరవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని అడుగుతున్నాడేమో ఈ రాత్రి, నేను ఇప్పటికే ఎన్నోసార్లు నీకు సహాయం చేశాను కదా, ఎన్నోసార్లు నీకు ఆ స్థితిని కల్పించాను కదా, ఎదుటివారికి సహాయపడగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చాను కదా, నువ్వెందుకు దానిని వినియోగించుకోలేదు, ఎందుకు నువ్వు నన్ను ఆనందపరచలేదని అడిగితే సమాధానం చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ లేకపోతే కనీసం ఒప్పుకుందాం చేసిన తప్పుని, క్షమాపణ కోరుకుందాం. ఖచ్చితంగా దేవుడు క్షమించి మరలా మనకు ఆ స్థితిని కల్పిస్తాడు. దాన్ని వినియోగించుకుందాం. నేను ప్రార్థన చేయడం ముందుగా దయచేసి అందరూ ఒక్క నిమిషం పాటు మౌనంగా, ఎవరు వెళ్లకుండా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎవరు మౌనంగా ఉండకండి దయచేసి. ఇదే సందర్భంలో మరొక చిన్న ప్రకటన. పాలకొల్లులో ప్రియులు జగదీష్ గారు, పాలకొల్లులో సహోదరులు జగదీష్ గారు మనకు తెలుసు. ఆయన 2 సంవత్సరాల కిందట నిద్రించడం జరిగింది, కన్ను మూయడం జరిగింది. ఆయనకు 2 పిల్లలు, అందులో ఒక చిన్న కుమారుడు. రేపు ఆగస్టు వస్తే 2వ బర్త్డే తనది కంప్లీట్ అవుతుంది, 2వ బర్త్డే వస్తుంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. చాలా పసివాడు, చిన్నవాడు. ఈరోజు అనుకోకుండా వారి ఇంటి దగ్గర ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైనుంచి కింద పడిపోవడం జరిగింది. కొంచెం తలకు పెద్ద గాయం తగలడం చేత
ప్రస్తుతం తను భీమవరంలో ఒక ఆసుపత్రిలో ఆ చిన్న బిడ్డ ఐసీయూలో ఉన్నాడు. వారు ఫోన్ చేసి ప్రత్యేకించి అందరినీ ప్రార్థన చేయమని కోరమని నన్ను అడగడం జరిగింది. వారి కుటుంబం పక్షాన నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను, మీకు మనవి చేస్తున్నాను. ఆ పసిబిడ్డ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తనకు కలగకుండా క్షేమంగా ఈ యొక్క సమస్య నుండి బయటపడులాగున జగదీష్ గారి చిన్న కుమారుడు, అంటే ఒక కుమారుడు ఒక పాప, ఆ పసివాడి కోసం అందరూ ప్రార్థన చేయండి. 2 సంవత్సరాల లోపు అనగా 1 సంవత్సరం మీద 10 నెలలు ఆ పసిబిడ్డను దేవుడు తాకాలని, మంచి ఆరోగ్యం ఆ బిడ్డ త్వరగా అందుకొని పుంజుకొని ఆ పసివాడు తిరిగి కుటుంబంలో నెమ్మదిని ఆదరణ నింపునట్లుగా మనందరం కూడా మన దైనందిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను కూడా ప్రార్థన చేస్తాను, దయచేసి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. ఎవరైతే మీరు రెగ్యులర్గా ప్రేయర్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా దయచేసి మీ రెగ్యులర్ ప్రేయర్స్లో కూడా ఈ పసి బిడ్డను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి మాటలన్నిటిని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాము నాయన. ఫిలేమోను పత్రిక ధ్యానాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు. మీ పిల్లలుగా, మీ కుమారుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులుగా ఈ భూమి మీద మేము ఎలా జీవించాలో మాకు నేర్పిస్తున్నారు తండ్రి. విశ్వాసికి తగిన జీవితం మాలో మీరు చూడాలనుకుంటున్నారు. స్వార్థముతో బ్రతుకుతూ మా గురించి మాత్రమే మేము ఆలోచిస్తూ ఎదుటి వారికి సహాయపడాలనేటువంటి మనసు అనేదే లేకోకుండా మేము బ్రతుకుతుంటే, కొన్ని సందర్భాలలో మీరు మాకు ఇచ్చినటువంటి స్థితిని మేము గుర్తించకపోతే తండ్రి, మీరు ఇస్తున్నటువంటి అవకాశాలు మేము గుర్తించకపోతే రేపు మీ కుమారుని సింహాసనం ఎదుట మేము నిలబడి దోషులుగా కనబడవలసి వస్తుంది. అలాంటి స్థితి మాకు ఎదురు కాకుండా ఈ రాత్రి విన్న మాటలను బట్టి మేము జాగ్రత్త పడులాగున సహాయం చేయండి. మీ పిల్లలు ప్రతిరోజు ఈ రీతిగా పగటి వేళ రాత్రి వేళ వాక్యం వింటూ బలపడుతూ తండ్రి ఆసక్తిగా నేర్చుకొనిచుండగా వారి స్థితిని, వారి యొక్క ఆత్మీయ పరిస్థితిని ఆశీర్వదించమని వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొనిచుండగా దయచేసి తండ్రి, ఈరోజు ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులలో ప్రతి ఒక్కరి మరి కుటుంబ పరిస్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి పాలకుల్లో జగదీష్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ పసిబిడ్డ పొరపాటున తండ్రి ఈ ప్రమాదానికి గురై ఉండగా త్వరగా ఈ బిడ్డ కోలుకొనిలాగిన సహాయం చేయండి. ఐసీయూలో ఉంటుండగా తండ్రి, మరి అందుతున్నటువంటి వైద్య చికిత్స ఏదైతే ఉన్నదో అదంతయు తనకు చక్కగా పనిచేయలాగిన సహాయం చేయమని, ఆ కుటుంబం నుండి మేము మంచి వార్త వినలాగున తండ్రి, ఆ బిడ్డ మరి ఎటువంటి ప్రమాదానికి లేదా ఎటువంటి ఇబ్బందుల్లోనికి జారిపోకుండా భవిష్యత్తులో ఒక గొప్ప సేవకునిగా తండ్రి ఈ సమాజంలో నిలబడులాగున, భావితరాలలో ఒక గొప్ప సాక్షిగా నిలబడులాగున, మీ పనిలో ఒక గొప్ప సాధనంగా నిలబడులాగున తండ్రి, ఆ బిడ్డను కృపగల శక్తిగల మీ హస్తములకు అప్పజెప్పుచు తన కోసం మేము చేస్తున్న ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించమని తండ్రి మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు. మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ రేపటి వేళ పగటి వేళ గలతీ పత్రిక ధ్యానంలోను, రాత్రి వేళ ఫిలేమోను పత్రిక ధ్యానంలోను మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమేన్.